బీజేపీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. Irrespective of caste, creed, sex, religion and region, India is one nation, one people, one country అని చెప్పే పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి కార్యకర్తలు అయినందుకు మనందరం గర్వించాలా, క్రమశిక్షణ పాటించాలా, పద్ధతిని పాటించాలా, నిజాయితీగా ఉండాలా. పార్టీలు మారడం మన విధానం కాదు. ప్రజలకు ఇబ్బంది కలిగించడం మన విధానం కాదు. అవినీతి పరులెత్తాలో వాళ్ళ యొక్క భర్తం పడ్డం మన యొక్క విధానం. మోడీ గారు అంటే ఇవాళ అందరూ చెప్తూ ఉన్నారు, అరే ఈ మోడీ గారు ఏందయ్యా, ఆయన నిద్రపోడు, ఎవరు నిద్రపోనేడు, ఆయన తినడు, ఎవరిని తిన్నేవాడని. ఏ సోతే నై కిసికో సోనే దేతే నై, ఏ కాతే నై కిసికో కానే దేతే నై అని. కాతే నై అంటే ఖానా కాదు, మ్యాగీ కాదు, బ్యాగీ. ఆ నల్లధనం ఏతుందో అవినీతి పరుల పార్టీ వాళ్ళ అరివీర భయంకరుడిగా ఇవాళ మోడీ గారు తయారయ్యారు. 3 సంవత్సరాల పాలనలో మీరు ఛాలెంజ్ చేయండి, ఏ ఊరికైనా వెళ్ళి ఏ గవర్నమెంట్ తో పోటీ పడినా ఈ 3 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం పైన ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదంటే అంతకన్నా గొప్ప విషయం ఏందో ఆలోచించవలసిగా ప్రజాధికారి కోరవలసిగా మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. ఇన్ 3 years నో స్కామ్, నో స్కాండల్. కానీ 50 ఏళ్లలో కాంగ్రెస్ రాజ్యంలో అందుకెళ్ళని హిందువులేని సందేహం వలదు. అవినీతి పరుడు ఎందుకు వెతికిన అందందే అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడంతా అవినీతి. భూమి పైన క్రీడల కుంభకోణం, భూమి లోపల బొగ్గు కుంభకోణం, ఆకాశంలో అగస్టా హెలికాప్టర్ కుంభకోణం, అంతరిక్షంలో 2G కుంభకోణం. ఆకాశాన్ని వదల్లా, అంతరిక్షాన్ని వదల్లా, భూమిని వదల్లా, భూగర్భాన్ని వదల్లా, వావులు తినే స్వాముల వారికి పచ్చిగడ్డి బరోబరన్నట్టుగా దేశాన్ని దోచుకున్నట్టే కాంగ్రెస్ పార్టీ, దానికి ఒత్తాసు పలికేటే కమ్యూనిస్ట్ పార్టీలు ఈ పార్టీలకు ప్రజానికి గుణపాఠం చెబుతూ ఉన్నారు. అందుకే మొన్న కులాన్ని రెచ్చగొట్టిన, మతాన్ని రెచ్చగొట్టిన, ధనాన్ని కుమ్మరించిన, అనేక ప్రచారాలు చేసిన ఉత్తరప్రదేశ్ ప్రజలు 405 స్థానాలకు గాను బీజేపీకి 325 స్థానాలు ఉత్తరప్రదేశ్ ప్రజలు ఇచ్చారని చెప్పారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మోడీ గారి నాయకత్వం, మోడీ గారి యొక్క సిద్ధాంతాలకు ఎంత విలువ వస్తుందో. మిత్రులారా, మనం దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క 100వ జయంతి ఉత్సవాల్లో ఉన్నాం. మనందరూ ఒక సిద్ధాంతం కోసం చేరాం, పదవి కోసం చేరలా. మనందరం కూడా ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు గమనించి ఈ పార్టీ కోసం పనిచేసిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ, సుందర్ సింగ్ భండారి, నానాజీ దేశ్ముఖ్, అలాగే మన రాష్ట్రంలో గోపాలరావు ఠాకూర్ గారు, వినాయకరావు లక్ష్మణరావు గారు, అలాగే మన యొక్క పెరుమర్ల వెంకటేశ్వర గారు, టి మామాచార్య గారు, అనేక మంది మహనీయులు మన పార్టీ కోసం అనేక రకాల త్యాగాలు చేశారు. వాళ్ళు ఎప్పుడు పదవి ఆశించరా, పదవి కోసం పార్టీకి రారా. ఈ పదవి ఎందుకంటే ఈ దేశాన్ని బాగుపరచాలని. ఇవాళ మోడీ గారు లాంటి సామాన్యుడు అసామాన్యుడిగా ఇవాళ ప్రపంచంలో గుర్తించే మేటి నాయకుడిగా ఇవాళ నరేంద్ర మోడీ గుర్తింపు తెచ్చాడు. ఎంటైర్ వరల్డ్ ఈజ్ నౌ రికగ్నైజింగ్ ఇండియా థ్యాంక్స్ టు ద మోడీ లీడర్షిప్. ప్రపంచం ఇవాళ భారతదేశాన్ని గుర్తిస్తుంది, గౌరవిస్తుంది మోడీ గారి నాయకత్వాన్ని. మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా, విజయవాడకు వస్తే సహజం, తెలంగాణకు వస్తే సహజం, ఉత్తరప్రదేశ్ వస్తే సహజం, యువకులంతా లేచి మోడీ 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 అంటారు. కానీ మోడీ గారు అమెరికా వెళ్ళినా, చైనా వెళ్ళినా, జర్మనీ వెళ్ళినా, జపాన్ వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా, మలేషియా వెళ్ళినా, కువైట్ వెళ్ళినా, లంకకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జనం అంతా మోడీ 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 అని ఇవాళ ప్రపంచం అంతా కూడా ధ్వనిస్తూ ఉందంటే దానికి కారణం మోడీ గారి యొక్క క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్. ఈ దేశాన్ని ఒక నవ భారతాన్ని, ఈ దేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా, ఆకలి దప్పులు లేకుండా, అవినీతి లేకుండా, ఆర్థిక అసమానత తగ్గి, సాంఘిక వివక్షత లేకుండా అందరికీ కూడు గుడ్డ నీడ ఇచ్చేంటి ప్రభుత్వాన్ని మోడీ గారు ఏర్పాటు చేస్తారనే విశ్వాసం దేశ ప్రజల్లో ఉంది. అందుకే మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం బిల్లులో ఉన్న అంశాలు, బిల్లులు లేని అంశాలు కూడా అనేక వరుసగా ఈ ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రలో, దేశం యొక్క చరిత్రలో ఏ రాష్ట్రానికి కూడా ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్కువ నిధులు కేటాయించిన సందర్భం లేదు అని చెప్పని ఘంటాపదంగా చెప్పగలం. మనం ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ మంది, నీతిగా ఉండే పార్టీ మంది, సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ మంది. మన సిద్ధాంతం మంది, వాళ్ళదేమో రాద్ధాంతము. మనకేమో కావాల్సింది ఆదర్శము, వాళ్ళకి కావాల్సినేమో అధికారము. మనదేమో సర్వమత సమభావన, వాళ్ళదేమో మైనార్టీ మెజార్టీగా జనాన్ని విభజించడం. మనమేమో నీతివంతమైన పరిపాలన, వాళ్ళేమో అవినీతివంతమైన పరిపాలన. అందుకే వాళ్ళ దేశంలో మీరు చూస్తూ ఉన్నారు, మోడీ గారిని ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకి లేదు. అందుకని తప్పుడు ప్రచారాలు చేస్తారు, తప్పుదారు పట్టించే ప్రయత్నం చేస్తారు, తప్పుడు రాతలు రాయిస్తారు, తప్పుడు ప్రసంగాలు చేస్తారు, తద్వారా ప్రజలను తప్పు పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఈ తప్పుడు ప్రచారాన్ని మనం తిప్పుకొట్టాల్సిన అవసరం ఎంత ఉంది. దానికి కావాల్సిన అన్ని రకాలైన సమాచారం మీకు వస్తుంది. రేపటి నుంచి ఫ్రమ్ టుమారో జూన్ 15 వరకు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం మంత్రులందరూ కూడా కలిసి మన యొక్క సబ్కా సాత్ సబ్కా వికాస్, అదేవిధంగా మోడీ ఫెస్ట్ పేరుతో దేశమంతా ఉత్సవాలు జరగబోతున్నాయి. దాంట్లో మనందరం భాగస్వాములు కావాలా. మన పార్టీ బలపడాలంటే నినాదాలతో బలపడదు. మన పార్టీ బలపడాలంటే నిదర్శనతో ప్రదర్శనతో బలపడదు. మన పార్టీ బలపడాలంటే మనం రాత్రింబవళ్లు కృషి చేయాలా. మన ఇంటింటికి వెళ్లాలా, ప్రతి జనానికి కదలాలా, వాళ్ళ తలుపులు తట్టాలా, వాళ్ళ పార్టీలో పిలుచుకోవాలా, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలా, మన సిద్ధాంతాన్ని విస్తృతంగా వ్యాపింపజేయాలా. అది ఒకటే పార్టీ విస్తరణకు ఉపయోగపడుతుంది. అంతకు మించి మరొక షార్ట్ కట్ మెథడ్ లేదని మీ అందరికీ మనం చేస్తున్నా. నేను చిన్నప్పటి నుంచి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. నా జీవితం నాకు నేర్పిన గుణపాఠం ఏంటంటే, అనుభవం ఏంటంటే, కష్టపడి పనిచేస్తే ఏ స్థాయికైనా వెళ్ళవచ్చు, ఎక్కడికైనా చేరుకోవచ్చు అనేటుందో అది నేను జీవితంలో గ్రహించిన సత్యం. అందుకని పార్టీ కార్యకర్తలు సిద్ధాంత నిబద్ధత కలిగి ఉండాలా, క్రమశిక్షణ కలిగి ఉండాలా, ఆదర్శ ప్రవర్తన కలిగి ఉండాలా. అద్వాని గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఐడియాలజీ ఈజ్ ఇంపార్టెంట్ బట్ ఐడియల్ బిహేవియర్ ఆల్సో ఇస్ మోర్ ఇంపార్టెంట్ అని. ఎందుకంటే బీజేపీ ఇతర పార్టీలతో పోల్చి చూస్తే అలాగే పెహచాన్ కా పార్టీ అని, తెల్ల చొక్కా, తెల్ల పంచ, తెల్ల పార్టీ యొక్క పార్టీ మంది. చిన్న మచ్చ, సిరాయి చిన్న జరిగితే కూడా అందరూ దాని వైపు చూస్తారు, ఏందండి అక్కడ ఉందని. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలకు ఆ సమస్య లేదు. అది కలర్ఫుల్ పార్టీలవి. పోతా పోతా విజయవాడ డ్రైనేజీలో పడిపోయి బైక్ లేచినా కూడా అవరేక్ నయా రంగాయా ఇతనా అంటారు. కానీ బీజేపీలో చిన్న సంఘటన జరిగిన నేషనల్ న్యూస్ అవుతుంది, చర్చనీయం అవుతుంది. అందుకని పార్టీ హితం కోరేవాళ్ళు, పార్టీ కార్యకర్తలుగా ఉన్న వాళ్ళందరం కూడా నేను ఇందాకే చెప్పినట్టుగా క్రమశిక్షణ పాటించాలి, సిద్ధాంతాన్ని పాటించాలి, అంకిత భావంతో పనిచేయాలి. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే విధానాన్ని మనం అందరం కూడా బుద్ధిలో పెట్టుకొని పోతే తప్పనిసరిగా విజయం మందవుతుంది. భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా, ఆదర్శవంతమైన దేశంగా, అవినీతి లేని దేశంగా, ఆకలి లేని దేశంగా, ఆర్థిక అసమానత తగ్గిన దేశంగా, సాంఘిక వివక్షతకు అవకాశం లేని దేశంగా, ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా తయారు చేయగలిగే శక్తి మన నాయకుడు నరేంద్ర మోడీకి ఉంది. గర్వంగా మనందరం తల ఎత్తుకొని వెళ్ళి ఇంటింటికి, ఊరూరికి ఈ విషయాన్ని ప్రచారం చేయాలి. మన ప్రచారం ఇంకొకరికి వ్యతిరేకం కాదు. మనం చేసే ప్రయత్నం వాళ్ళనో ఏళ్ళనో దించడానికో ఎక్కడానికో కాదు. మనం చేసే ప్రయత్నం బీజేపీ సర్వవ్యాపిగా, బీజేపీ సర్వస్పర్శిగా, బీజేపీ అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని ప్రాంతాలకు అనుకూలంగా మనం విస్తరింప చేస్తే అప్పుడు మన యొక్క లక్ష్యం నెరవేరుతుంది. దీన్ దయాళ్ జీ చూపించిన అంత్యోదయ మార్గంలో మనం అందరం పయనించాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం ఎవరికి వ్యతిరేకం కాదు. మైనార్టీలు వ్యతిరేకమైన తప్పుడు ప్రచారం జరుగుతున్నారు. ఈ దేశంలో స్వతంత్ర అనంతరం, విభజన తర్వాత ఈ దేశం వదిలిపెట్టకుండా ఈ దేశంలో ఉండిపోయిన ముస్లింలందరూ కూడా భారతీయులే. దే ఆర్ ఆల్సో ఈక్వల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. వాళ్ళందరినీ కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. క్రైస్తవులైనా అంతే, ముస్లింలైనా అంతే, హిందువులైనా అంతే. ఈ దేశాన్ని ప్రేమించేవాడంతా దేశభక్తుడు. ఈ దేశాన్ని వ్యతిరేకించేవాడు, లేకపోతే ఈ దేశంలో అఫ్జల్ గురువులకు, యాకూబ్ మెమన్కు, మక్బుల్ భట్లకు నిరాజాలు పలికేవాళ్ళు, బురాన్ వలీకి నినాదాలు ఇచ్చేవాళ్ళు, లేకపోతే కాశ్మీర్లో సైన్యానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసేవాళ్ళు. ఈ దేశంలో మరి ఇందాక నేను చెప్పినట్టుగా విచ్ఛిన్నకర విద్రోహకర శక్తులకు ఒత్తాసు పలికే వాళ్ళు వస్తున్నారో వాళ్ళను ఏకాకులు చేయాల్సిన అవసరం ఉంది. భారత మాతకు జై అంటే అర్థం ఏంటి? ఆ చిత్రపటానికి జై కాదు. భారత మాతకు జై అంటే ఈ భారతదేశంలో 130 కోట్ల జనాభాకు అందరికి కూడా వాళ్ళందరికీ మేలు జరగాల. అప్పుడే భారత మాతకు జయం అవుతుందనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాలని మీ అందరికీ మనవి చేస్తున్నా. ఆఖరిలో నేను చెప్పేది ఒకటే, ఇతర పార్టీలన్నీ చీలిపోయినాయి. కారణం ఏంటంటే వాడు సిద్ధాంతాలు వదులుకున్నారు, ఆదర్శాలు అనుకున్నారు. ఒరిస్సా కాంగ్రెస్, కేరళ కాంగ్రెస్, బంగ్లా కాంగ్రెస్, జనతా కాంగ్రెస్, రూలింగ్ కాంగ్రెస్, హై కాంగ్రెస్, యూ కాంగ్రెస్, ఎస్ కాంగ్రెస్, నో కాంగ్రెస్, తివారీ కాంగ్రెస్, సవారీ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, అలా కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. అలాగే మనం కమ్యూనిస్ట్ పార్టీ చూస్తున్నాం. సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, సీతారామయ్య, గణపతి, ఆపతి, ఈపతి, కితనాపతి హై యాద్ రఖనా భీ ముష్కిల్ హై. ప్రాంతీయ పార్టీలు చేరిపోతూ ఉన్నాయి, జాతీయ పార్టీలు చేరిపోతూ ఉన్నాయి. వాటికి నాయకత్వం లేదు, వాటికి సిద్ధాంతం లేదు, వాటికి ఆదర్శం లేదు, వాటికి కార్యకర్తల బలం లేదు. కానీ ఇవాళ అండమాన్లో బీజేపీ జెండా, అస్సాంలో బీజేపీ జెండా, అరుణాచల్లో బీజేపీ జెండా, కశ్మీర్లో బీజేపీ జెండా, కన్యాకుమారిలో బీజేపీ జెండా, ఎక్కడికి వెళ్ళినా బీజేపీ జెండా ఎగరడానికి కారణం మన సిద్ధాంత బలం, మన నాయకత్వ బలం, మన కార్యకర్తల బలం. అందుకని కార్యకర్తలందరూ కూడా ఇది బహిరంగ సమావేశం కాదు, మనం అంతా కూడా బూత్ లెవెల్, బూత్ అంటే అది బేసిక్ యూనిట్,
ఆ బూత్ లెవెల్లో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసి శక్తివంతమైన పార్టీగా తయారు చేసేందుకు మనందరం సిద్ధం కావాలా. 2019 ఇంకా దూరంగా ఉంది. ఈ 2 ఏళ్లలో ఇంటింటికి, గడప గడపకు, ప్రతి గుండెకు, ప్రతి పల్లెకు భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లే కార్యక్రమాన్ని అందరూ కూడా చేపట్టాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈ రోహిణి కార్తీని సైతం లెక్క చేయకుండా మన పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు 95 రోజుల పాటు ఏకధాటిన దేశవ్యాప్తమైన ప్రచార యాత్రకు ఇవాళ శ్రీకారం చుట్టారు. మనందరం కూడా తెలుగు ప్రజల తరఫున అమిత్ షా గారికి హృదయపూర్వకమైన అభినందనలు. వారికి మనం కరతాళ ధ్వనుల ద్వారా వారిని మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఈ హాజ్ టేకెన్ అప్ ఎ హిస్టారిక్ యాత్ర. ఇట్ ఇస్ రియల్లీ గ్రేట్. It is inspiring in spite of such heat, in spite of that heat, in spite of all this humidity. Still he is going around the country. Only aim is strengthen the BJP. కానీ ఎండ ఎక్కువ కాలం ఉండదు, నీడ వస్తుంది, చల్లగాళ్ళు వస్తాయి, బీజేపీ గాళ్ళు దేశమంతా కూడా వీస్తాయి, దేశమంతా కూడా సుశిక్షితంగా తయారవుతుందనే విశ్వాసం నాకుంది. అందువల్ల మిత్రులారా, మనందరం కూడా పార్టీ విస్తరణకు మనందరం నడుం కట్టాలా, పార్టీని అన్ని వర్గాల్లోకి వ్యాపింపజేయాలా, పార్టీ పైన వచ్చిన అపప్రదరైతున్నాయి వాటిని తొలగించే ప్రయత్నం ఎవరి స్థాయిలో వాళ్ళు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరికీ కూడా నీకు మనవి చేస్తూ, భవిష్యత్తు మనది. బీజేపీని ఎవరు ఆపలేరు, బీజేపీని ఎవరు ఆపలేరు. ఎందుకంటే బీజేపీ విధానాలు దేశానికి శ్రీరామ రక్ష. బీజేపీ విధానాలు ఈ భూమితో ముడిపడి ఉన్నాయి, ఈ గాలితో ముడిపడి ఉన్నాయి, ఈ నీటితో ముడిపడి ఉన్నాయి, ఈ జనంతో ముడిపడి ఉన్నాయి. ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అందించిన వారసత్వం అయితే ఉందో ఆ వారసత్వమే మన యొక్క సిద్ధాంతము, ఆ వారసత్వం మన యొక్క విధానం. అందుకని మన విధానాల పట్ల గర్వంగా ఉండండి, మన సిద్ధాంతాల పట్ల గర్వంగా ఉండండి, మన నాయకత్వం పట్ల గర్వంగా ఉండండి. మనల్ని చూసి ఇతరులు గర్వపడేటట్టుగా వ్యవహరించండి అని చెప్పని నేను బూత్ స్థాయి కార్యకర్తలందరూ కూడా కోరుతూ, ఇవాళ ఈ సాయం సంధ్యా సమయంలో ఇంత పెద్ద ఎత్తున విజయవాడ నగరంలో భారతీయ జనతా పార్టీ యొక్క బూత్ సభల సమ్మేళనానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపు.